మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుళ్ళందరూ దేవాలయాల్లో ఉంటారు, కానీ శివుడు మాత్రం శ్మశానంలో ఉంటాడు. ఎందుకు ఒక దేవుడు అంత భయంకరమైన చోట ఉంటాడు? హిందూ పురాణం ప్రకారం శ్మశానం అంటే మనిషి జీవితం చివరికి వచ్చే స్థలం. ఇక్కడ వెల్త్, స్టేటస్, ఈగో ఏమీ ఉపయోగపడదు. అందరూ సమానంగా మారిపోతారు. శివుడు ఇక్కడ ఉండడానికి గల కారణం అతను వైరాగ్యానికి ప్రతీక. అంటే అన్ని మాయలు, అహంకారాలు దాటిపోయిన స్థితి. శ్మశానం మనకు ఒక ట్రూత్ని గుర్తు చేస్తుంది. జీవితం శాశ్వతం కాదు, అన్ని రోజులు ముగుస్తాయి. శివుడు ఇక్కడ ఉండడం ద్వారా మనకు ఒక నిజాన్ని గుర్తు చేస్తాడు. ఇంకా శివుడిని భూతనాథుడు అని కూడా అంటారు. అంటే ప్రాణం లేని వాళ్ళకైనా అతనే ఆధారం. అందుకే శివుడు శ్మశానంలో ఉంటాడని ఒక నమ్మకం. అతను భయంకరంగా కనిపించిన లోపల అతను శాంతి, జ్ఞానం యొక్క రూపం అతను. అంటే శివుడు శ్మశానంలో ఉండడం వెనుక భయం కాదు, జీవితం యొక్క నిజం ఉంది. అది అర్థం చేసుకునే వాళ్ళకే శివుని అసలు అర్థం ఏంటో తెలుస్తుంది. అంటే శివుడు పుట్టుక నుండి చావు వరకు మనతోనే ఉంటాడు. ఓం నమః శివాయ.